ఎవడ గెలిస్తే మనకేంటండి, నాకు అది కాదు. ఎవడ గెలిస్తే ఏంటి? ఆ పొద్దున్నే నువ్వు పనికి వెళ్ళకపోతే నీకేమన్నా వచ్చిందా? నీ జాబ్ మానేస్తాడు, ఏమన్నా పెడతాడా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎవడ పెడతాడు నీకు? ఎవడ పెడతాడు? నువ్వు ఇంట్లో మూలుగుతుంటే ఎవడన్నా పలకరిస్తాడా? చొక్కాలు చింపుకొని జెండాలు మోసావు, ఏంటి సంగతే? నా మాటను ఓటు మాత్రం నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి, నీ అభిమానం ఉన్నటువంటి వాళ్ళకి వేయి. అంతేగాని బెట్టింగ్లు కట్టడాలు, ఈ పిచ్చి పనులు చేయడాలు దయచేసి చేయకండి. ఒక చెల్లి వచ్చి ఏడుస్తుంది నా దగ్గర, అన్నయ్య ఈ ఓట్ల ఎలక్షన్ స్టార్ట్ అయింది, ఈయన సరిగా ఇంటికి రావట్లేదట, వాళ్ళమ్మటే తిరుగుతున్నాడట. హలో అరే అనగా చెయ్యి, కానీ వీడు అసలు అలివి కాకుండా తిరుగుతున్నాడు. వీడు పెద్ద ఎమ్మెల్యే అయినట్లు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈయన లోపల కూడా రానివాడు. ఏమంటే ఆ సోదరుడా పంపించేసే, ఇప్పుడు కుదరదని చెప్పు ఆ సోదుని అంటాడు. నువ్వే సోదరుడు అవుతావు. నా మాట